హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. సో వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు. సో అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో తప్పకుండా ప్లేస్టోర్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అయితే రీషెడ్యూల్ చేయబోతున్నారు. ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. ఖాళీల వివరాలపై కొత్త సీఎస్ రామకృష్ణారావు కసరత్తు చేస్తున్నారు. పోలీస్ శాఖలోనూ ఖాళీల భర్తీ, వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు అయితే కాబోతున్నాయి. రైట్ మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యొక్క ఛానల్ని మీకు డైలీ అప్డేట్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. రైట్ మిత్రం, ఇక్కడ నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రైట్, ఇక దీని కంటిన్యూషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది. దాంట్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని క్లియర్గా ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించింది. వచ్చే 4-5 మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ శాఖలో గత ఏడాది కాలంలో జరిగిన 10 విరమణ వివరాలను తెప్పించాలని, అందులో కీలకమైన శాఖల్లో ఖాళీల భర్తీ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డును సాధించింది అన్నట్టు ఈ యొక్క అంశం ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ 2024-25 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 20 నోటిఫికేషన్లను జారీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నియామకాలకు బ్రేక్ పడింది. కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది. ఫలితంగా సెప్టెంబర్ 2024 నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఏకీగ్రీవంగా బిల్లును ఆమోదం తెలిపింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించింది. ప్రభుత్వం ఆ గ్రూపులకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఖరారు చేసింది. వర్గీకరణ ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ నిలిచిపోయిన 20 నోటిఫికేషన్లు దశల వారీగా జారీ చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్స్ అండ్ పోలీస్ గురుకుల ఉద్యోగాల తర్వాత ఇక్కడ చూడండి, ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. దాంతోపాటు ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. దీంట్లో రాయలేదు. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు. అలాగే గురుకుల, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసిన తర్వాత మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు, ఇవన్నీ మనకు అన్నీ అనేది క్లియర్ అయితే తెలుస్తుంది. మొత్తానికి మనకు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్, ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి. అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలనేది కూడా, ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా త్వరలోనే ప్రభుత్వం అయితే నిర్ణయం వెలువడించనుంది. అర్హులందరికీ అవకాశాలు, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు అయితే చేపట్టనున్నారు.
ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి. నెక్స్ట్, నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్తగా అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇదే ఆర్టికల్లో. సో కొనసాగుతున్న నిరుద్యోగుల సమస్యల మధ్య ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి. సో నెలల తరబడి ఎదురు చూస్తున్నట్టు యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సో మొత్తానికి శుభవార్త అని చెప్పాలి. కానీ అనుకున్న టైంకి రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సో వారి ఇప్పటికే చాలామంది ఏజ్ అయిపోతుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం త్వరగా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వెంటనే సో నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది నిరుద్యోగులు. సో ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైందని సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకుని రోస్టర్ ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖలో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి. ఈ పెరిగిన ఖాళీల పరిగణలోకి తీసుకుని అప్డేట్ జాబ్ క్యాలెండర్ను రూపొందించనున్నారు. రైట్, ఇక మిత్రమా ఈ నెలాఖరులో 2 కీలక నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఒకసారి చూద్దాం వాటిని. చూడండి, ఇక్కడ ఈ మే నెలాఖరున లేదా జూన్ నెల తొలి విడతగా రీషెడ్యూల్ చేసిన వాటిలో 2 భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు డైరెక్టర్లతో కమిషనర్లతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సో ఖాళీల వివరాలను సేకరించి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ వివరాలన్నీ వచ్చాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై వాటి జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగులు, ఆర్టీసీలో 3,000కు పైగా, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులను ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు వెల్లడించారు. సో ఈ 3 విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు అయితే కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మే లాస్ట్ వీక్ లేదా జూన్ తొలి విడతలో మనకు రాబోయే నోటిఫికేషన్లు ఏంటంటే అంగన్వాడీ ఒకటి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకటి, ఆర్టీసీలో ఒకటి, ఈ 3 నోటిఫికేషన్లు ఇవ్వచ్చు అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సమాచారం. ఈ నెలాఖరులో 2 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. సో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ నెలాఖరులో మనకు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయితే సో ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించిన అంశం అనేది ఉంటుంది, దాన్ని గుర్తుంచుకోండి. సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. డిఎస్సి కావచ్చు, అదేవిధంగా మోడల్ స్కూల్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గురుకులకు సంబంధించి కావచ్చు, డిగ్రీ లెక్చరర్కి సంబంధించినవి కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవన్నీ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో ఉంటాయి. సో నోటిఫికేషన్స్ అనేటివి అయితే కంటిన్యూగా 1 by 1 అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 విషయాలను గుర్తుపెట్టుకుని, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో దాంట్లో ఈ 2 నోటిఫికేషన్లు అంగన్వాడీ ఆర్టీసీతో పాటు సో ఇంకా నోటిఫికేషన్స్ వేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పోలీస్కి సంబంధించిన కావచ్చు, సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు. సో అవి జూలైలో స్థానిక సంస్థలు ఉంటే సో జూన్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్ కొద్దిగా లేట్ అయితే ఉంటే మనకు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఆ లోపే రిలీజ్ చేస్తారు. సో ఆ లోపు మనకు డిఎస్సి నోటిఫికేషన్ సో జూలై తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. బట్ నోటిఫికేషన్ అయితే డిఎస్సి 2025లోనే ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, దాన్ని గుర్తుంచుకోండి. సో మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ 2025లోనే వస్తుంది, దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో దీంట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. సో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో అది మీకు కనిపిస్తూ ఉంటుంది మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభం. సర్కారు బడుల్లో పెరగనున్న ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే కేంద్ర ఆధ్వర్యంలో 362 బడుల్లో రాష్ట్రంలో పలు బడుల్లో ఇప్పటికే ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సమగ్ర శిక్ష కింద 250 స్కూళ్లు గతేడాది ప్రారంభమయ్యాయి. ఏటికి 2 లక్షల చొప్పున కేంద్రం అందిస్తున్న మరోపక్క పిఎంశ్రీ కింద కొనసాగుతున్న మరో 112 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. ఈ స్కూళ్లకు మాత్రం 5 లక్షల చొప్పున అందజేస్తుంది. 2025-26లో సమగ్ర శిక్ష కింద 210 ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించారు. సో మొత్తానికి మన రాష్ట్రంలో కూడా ప్రీ ప్రైమరీ క్లాసెస్ రన్ కాబోతున్నాయి వచ్చే అకాడమిక్ జూన్ నుంచి. దీంట్లో ఇక్కడ
ఏం చేస్తున్నారంటే విద్యాశాఖ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆయాతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా కేటాయించనున్నారు. అంటే ఈ ఇన్స్ట్రక్టర్ సో ఆ యొక్క పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఇన్స్ట్రక్టర్స్ అనేది చెప్పాల్సి అనేది ఉంటుంది ఆ పిల్లలకు. సో మనం ఫస్ట్ క్లాస్లో ప్రైమరీ స్కూల్లో ఏదైతే నేర్పుతామో అవి అన్నీ ప్రీ ప్రైమరీలో నేర్పాల్సింది మనం ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూళ్ళలో నేర్పిస్తారు. కాబట్టి ముందే ఈ నర్సరీ అండ్ ఎల్కేజీ, యూకేజీ ఎక్కడైతే ప్రీ ప్రైమరీలో నేర్చుకోవాల్సిన అంశాలు ప్రీ ప్రైమరీలో నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఆ విద్యార్థి షార్ప్ అవుతారు. సో మనకు ప్రైమరీ స్కూల్లో కూడా డైరెక్ట్ మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో అంశాన్ని డైరెక్ట్ వారికి చదువు ఇవి గుర్తిస్తాడనే ఉద్దేశంతో సో అక్షరాలు అనేటివి ఫస్ట్ క్లాస్ బుక్లో ఉంచడం అనేది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్లాస్ బుక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం అనాలి. సో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ ఒక ఇన్స్ట్రక్టర్స్ని ఇస్తున్నారు. కాబట్టి సో అంటే విద్యా వాలంటీర్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటారు, విద్యా వాలంటీర్ లాగా తీసుకుంటారు. సో తీసుకొని వాళ్ళు అక్కడ బోధన చేస్తారు. ఆ బోధన చేసిన తర్వాత వారికి నేర్పిన తర్వాత అంశాలన్నీ సో మన దగ్గర ఫస్ట్ క్లాస్లో ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతారు. సో అలా ఉండడం వల్ల ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు. సో అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా వారికి మన యూనిఫామ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం అనుకోవాలి. సో మనకు ఎన్రోల్మెంట్ పెరగడానికి అదేవిధంగా ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ పెరిగితే టీచర్ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది, దానికి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక మోడల్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి. సో రాష్ట్రంలో మోడల్ స్కూల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం టీచింగ్ పోస్టుల కేడర్ స్థాయిలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్ట్ మాత్రమే స్టేట్ లెవెల్ ఉండగా పీజీటీ, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే ప్రిన్సిపల్ అండ్ పీజీటీ పోస్టులు మల్టీ జోన్ పోస్టులుగా, అదేవిధంగా టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా మారనున్నాయి. దాదాపుగా విద్యాశాఖలోని అన్ని విభాగాలు ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్లోని దీన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. రైట్, దీన్ని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మోడల్ స్కూల్ టీచింగ్ సిబ్బందికి ఇటీవలే బదిలీలు నిర్వహించారు. తాజాగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులు వచ్చాక GO 317 అమలు చేయనున్నారు. సొంత మల్టీ జోనల్ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారి ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. కాగా రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్ళు ఉండగా వీటిలో దాదాపుగా 3,880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 2,808 మంది పనిచేస్తుండగా 1,072 ఖాళీగా ఉన్నాయి. సో ప్రిన్సిపల్ పోస్టులు 194లో 99 మంది పనిచేస్తుండగా 95 ఖాళీలు ఉన్నాయి. పీజీటీలో 2,522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1,956 మంది పనిచేస్తున్నారు. సో టీజీటీ పోస్టులు 1,164 శాంక్షన్ కాగా 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో దాదాపుగా ఈ మోడల్ స్కూల్లో కొన్ని వేల ఖాళీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. సో మొత్తంగా మనకు దాదాపు ఒక 5,000 దాకా వేకెన్సీస్ అయితే ఈ మోడల్ స్కూల్స్లో ఉండే అవకాశం ఉంది. అన్ని డిపార్ట్మెంట్, అన్ని టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు ఇవన్నీ కలిపి. కాబట్టి సో బీఎడ్ అభ్యర్థులు ఎవరు మీరు నిరుత్సాహపడకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఇవన్నీ పోస్టులు సో మీకు ఎలిజిబుల్ అవుతాయి ఈ బీఎడ్కి అభ్యర్థులకు. కాబట్టి తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మోడల్ స్కూల్ సంబంధించిన టీచర్లు మంచి అంటే మీకు చాలా బాగుంటాయి. సో మన స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత సో మోడల్ స్కూల్ టీచర్సే యాస్టిస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న విధంగానే ఉంటుంది ఆల్మోస్ట్. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచండి. సో దాంతోపాటు మోడల్ స్కూల్స్తో పాటు మీకు గురుకుల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కారీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అని క్వశ్చన్ మార్క్తో ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. సో ఒపీనియన్స్ సేకరిస్తున్న విద్యా కమిషన్ త్వరలో సర్కారుకు నివేదిక. సో ఇక్కడ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. రైట్, ఇక్కడ అంశం ఏంటి అంటే 2 మీడియం ఉంచుతారు స్కూల్లో. సో విద్యార్థికి ఇష్టమైన మీడియంలో చేరవచ్చు. సో ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు లేదా తెలుగు మీడియంలో కూడా చేరవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు అదే ఉండే. సో మనకు మనవరు మనబడిలో కొన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉంచారు. సో అదేవిధంగా నెక్స్ట్ కూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి ఇవన్నీ సక్సెస్ కావాలంటే ప్రైమరీ స్కూల్లో తరగతికి ఒక టీచర్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ 100% విద్యార్థులకు అందుతుంది. సో ఆ విద్యా కమిషన్ చైర్మన్ కూడా అదే నివేదిక ఇచ్చారు. సో ఆ నివేదిక ఆధారంగా
రాబోయే అకాడమిక్ ఇయర్లో తరగతికి ఒక టీచర్ని ఇచ్చే ప్రయత్నం చేసి నెక్స్ట్ డిఎస్సిలో ఎక్కువ వేకెన్సీస్తో ఒక 10,000 ఖాళీలతోటి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే సరిపడా టీచర్స్ కూడా అవుతారు. సో ఇంగ్లీష్ మీడియం అనేది కేవలం బోధన పరంగా కాకుండా విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సాధనంగా పరిగణించాలి. ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని కొనసాగించడంలో ఆచరణాత్మక సవాళ్లు ఉంటాయి. సో ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది కాబట్టి చాలామంది ఆంగ్ల మాధ్యమాన్ని అవకాశంగా భావిస్తున్నారు. ఏదైనా విధానం రూపొందించేటప్పుడు పిల్లలు వారి కుటుంబాల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకునూరి మురళీ సార్ విద్యా కమిషన్ చైర్మన్ గారు అయితే ఆ సార్ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. రైట్ మిత్రమా, మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి ఇచ్చారు. నెలవారీ వేతనం 7,008 నుంచి 13,650కి పెంపు. సో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ రిజర్వేషన్ అనేది రైలు బోగి లాంటిదని లోపల ఉన్నవారు ఇతరులు రావడానికి ఇష్టపడరని సుప్రీంకోర్టు నిన్న ఒక కేసుకు సంబంధించి